సినిమాలో 5 పాటలుంటే 2 పాటలే ఒకళ్ళు కొడుతున్నారు. హ్మ్. బీజీఎమ్స్ ఒక మాత్రమే ఇస్తున్నారు. హ్మ్. సో, ఈ కైండ్ ఆఫ్ షేరింగ్ అనేది అంటే ఒక ప్రాజెక్ట్‌గా అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అట్ ద సేమ్ టైమ్ మ్యూజిషియన్ మైండ్ సెట్‌కి ఎంతవరకు అది కరెక్ట్ అది? మ్యూజిషియన్‌గా నేను చెప్పాలంటే, హ్మ్. ఇప్పుడు ఆడియన్స్‌గా నాకు పర్లేదు. ఆడియన్స్‌కి హ్యాపీ. ఆ! దే ఆర్ గెట్టింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్స్ యాహ్! ఫర్ ఇట్. మ్యూజిషియన్‌గా చెప్పాలంటే ఇట్స్ ఎ వెరీ ట్రిక్కీ థింగ్. పర్సనల్లీ నాకిష్టం లేదు. హ్మ్. పర్సనల్‌గా ఎందుకంటే ఒక మూవీ టేకప్ చేసినప్పుడు నో రైట్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ద ఫిల్మ్ ఉండి అది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎండ్ వరకు ట్రాన్స్‌లేట్ అయితే అదొక ఎత్తు. యూ నో లేదు ఇలాగంటే నాకు నిజంగా అది అర్థం అవ్వదు. అందుకే జనరల్‌గా నేను ప్రిఫర్ చేయను. హ్మ్. ఇంకెవరైనా చేస్తున్నారంటే గుడ్ అంటాను గానీ, నేను చేయననేస్తాను. తప్పనిసరిగా వెరీ ఇంపార్టెంట్ ఇదంటే చేస్తాను. బట్ లేదంటే పర్సనల్‌గా నాకిష్టం లేదు. ఓకే. ఐ ఆల్‌వేస్ ఫీల్ దే షుడ్ బి ఎ కంటిన్యూయేషన్ ఆఫ్ సౌండ్. కదా! ఎందుకంటే సౌండ్ కంటిన్యూయేషన్ ఉండాలి. అంటే సాంగ్ హిట్ అయిపోవడం ఒక ఎత్తు. అది కానీ అది అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు మీరేమైనా రాజా సార్‌ది, రెహమాన్ సార్‌ది చూస్తే దేర్ ఇస్ ఎ ఫ్లో. మీరు ఏ సినిమా ఫర్ ద చూ హోల్ ఫిల్మ్. ఆ! అవును. ఎనీ ఫిల్మ్. ఇప్పుడు 'భారతీయుడు' తీసుకోండి. అలాగే అంతెందుకు మీరు మనకి ఇక్కడ 'కీరవాణి' సార్ ఉన్నారు, 'కోటి' సార్ ఉన్నారు. వాళ్ళు చేసిన ఫిల్మ్స్ మీరు ఏం తీసుకున్న 'బాహుబలి' తీసుకోండి, లేకపోతే 'కోటి' గారు చేసిన 'హలో బ్రదర్' తీసుకోండి. యాహ్! 'మణిశర్మ' గారు చేసిన హ్మ్. 'ఇందిర' తీసుకోండి. యూ నో అది వేరే ఫ్లోలో ఉంటుందంతా సౌండ్. ఓకే. అండ్ ఇట్ ఈస్ సో ఇంటాక్ట్. సో, అలాంటివి చూసి పెరిగినవాడిని. అలాంటి లెజెండ్స్. సో, ఆబ్వియస్‌గా ఐ మీన్ ఇన్‌క్లైన్డ్ టువర్డ్స్ దట్ వన్ పర్సన్, వన్ మ్యూజిక్ డైరెక్టర్ డూయింగ్ ద హోల్ ఫిల్మ్.